హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. SSMB 29 మూవీ నుంచి ఒక బిగ్ అప్డేట్ ని మీకోసం అయితే తీసుకురావడం జరిగింది. సో అసలు ఇది మామూలు అప్డేట్ కాదు. మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి అభిమానులు అయితే 1000 కళ్ళతో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అప్డేట్ ఇది. సో ఈ అప్డేట్ ఏంటిది అనేది తెలియాలంటే వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకండి. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. SSMB 29 మూవీ టైటిల్ ఇది అని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే విపరీతంగా వైరల్ అవుతుంది గైస్. సో ఆల్రెడీ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి రాజమౌళి అండ్ అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు వీరిద్దరి కాంబినేషన్ వస్తున్న సినిమా పేరు సంచారి అని చెప్పి, అండ్ అలాగే మరొకటి అని చెప్పి చాలా టైటిల్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. కానీ ఇప్పుడు దానికి మించి కొద్దిగా గట్టిగానే రీసౌండ్ ఇస్తుంది. వారణాసి అనే టైటిల్ ఈ సినిమాకి ఫిక్స్ చేసినట్టు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది గైస్. సో ఇదే కనుక ఈ టైటిల్ కనుక ఫిక్స్ అయితే మాత్రానికి టైటిల్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పొచ్చు. వారణాసి అనే టైటిల్ అయితే మన సూపర్ స్టార్ మహేష్ బాబు ఆల్రెడీ ప్రీ లుక్ చూస్తేనే అర్థమవుతుంది. సో కంపల్సరీగా ఈ టైటిల్ ఈ సినిమాకి పర్ఫెక్ట్ గా యాప్ట్ అవుతుంది అని చెప్పి అభిమానులు అయితే ఎంతో సంబరాలు చేసుకుంటున్నారు. సో వారణాసి టైటిల్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిందని చెప్పి సోషల్ మీడియాలో అయితే వార్తలు వినిపిస్తున్నాయి. కాకపోతే వాళ్ళు ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు మేబీ. సో ఇదే కావచ్చు. సో నెక్స్ట్ మంత్ ఉంది. నెక్స్ట్ మంత్ నవంబర్ లోనే టైటిల్ అండ్ అలాగే ఫస్ట్ లుక్ రివీల్ చేస్తామని చెప్పి వాళ్ళు ఆల్రెడీ అఫీషియల్ గానే అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఈ సినిమాలో స్పెషల్ రోల్లో ప్రియాంక చోప్రా గారు స్పెషల్ సాంగ్ కూడా చేస్తున్నట్టు అఫీషియల్ గా అయితే వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో చూడాలి. సో ఇది గైస్, అసలు ఇప్పటి వరకు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఏ సినిమాలో చూపించని రేంజ్ లో అసలు ఆయన లుక్ కానివ్వండి, ఆయన లుక్ దగ్గర నుంచి, ఆయన డ్రెస్సింగ్ స్టైల్ దగ్గర నుంచి, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా యూనిక్ స్టైల్లో అసలు ఇప్పటి వరకు ఎవరు చూపించని రేంజ్ లో మన దర్శక ధీరుడు గురించి తెలిసిందే. ఆయన హీరోనే కాదు, కథనే కాదు, హీరోని కూడా ఏ రేంజ్ లో ఎలివేట్ చేస్తారో సో ఇక చెప్పాల్సిన అవసరం లేదు. మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు కెరియర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కాదు, ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఒక మైల్ స్టోన్ మూవీగా ఉండబోతుంది ఈ సినిమా అని చెప్పి మనకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఏ మాత్రం తగ్గేదే లేదు, అసలు తగ్గదు. ఈ సినిమాతో డే వన్ దాదాపుగా 400 కోట్లు డే వన్ కలెక్షన్ 400 కోట్ల టార్గెట్ తో ఈ సినిమా అయితే వస్తుంది. సో పాన్ ఇండియా వైడ్ గా ఈ సినిమా పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ మూవీగా అయితే వారణాసి మూవీ ఉండబోతుంది. సో చూడాలి. ఇక డే వన్ దాదాపుగా 1000 కోట్ల టార్గెట్ అయితే పెట్టుకుంటున్నారు. ఇలా పాన్ వరల్డ్ మూవీ రిలీజ్ చేస్తే మాత్రం, పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేస్తే మాత్రం 400 కోట్లు కన్ఫర్మ్ గా వస్తాయి. మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు డే వన్ ఉన్న పుష్ప 2 రికార్డ్ ని కూడా బ్రేక్ చేసే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. సో చూడాలి. మేబీ ఒకవేళ పాన్ వరల్డ్ మూవీగా వస్తే మాత్రానికి ఈ సినిమా డే వన్ 1000 నుంచి 1200 కోట్ల గ్రాస్ వరకు రాబడుతుందని చెప్పి అంచనాలు కూడా వేసుకుంటున్నారు. సో చూడాలి గైస్. సో ఇది మన SS రాజమౌళి గారి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఒక కథని ఎంచుకొని తీస్తున్నారంటే అసలు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. గన్ షూట్ షాట్ గా బ్లాక్ బస్టర్ అయినట్టే. సో ఇది కూడా బ్లాక్ బస్టర్ అయినట్టే. సో చూడాలి ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో అని చెప్పి. మహేష్ బాబు గారిని ఫస్ట్ టైం అయితే డైరెక్ట్ చేస్తున్నారు మన SS రాజమౌళి గారు. సో ఇంకా వేరే లెవెల్లో ఉండబోతుంది, కంపల్సరీగా ఉంటుంది. మన మహేష్ బాబు గారి అభిమానులకు మాత్రం ఇది ఒక పండగ అని చెప్పొచ్చు. సో చూడాలి గైస్. వారణాసి మూవీ టైటిల్ మీకు నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ అలాగే SSMB 29 మూవీకి టైటిల్ యాప్ట్ అవుతుందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి గైస్. అండ్ అలాగే మీకు ఈ మూవీపై, ఈ లుక్ పై, ఫస్ట్ లుక్ పై SS రాజమౌళి అండ్ అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూవీపై మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. అండ్ అలాగే ఫస్ట్ లుక్ కోసం వెయిట్ చేస్తున్నారా చేయట్లేదా అనేది కూడా కామెంట్ చేయండి. సో ఇది గైస్, మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను. అలానే బై బై, సీ యు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.